సునాద స్వరము జూన్ 12. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కీర్తనలు 115, 13, 14 వచనములు. మరి ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మరి యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందింపచేయనని చెప్తున్నాడు. మరి దేవుడికి ఏ భేదం లేదు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా ఆయన యందు భయభక్తులు కల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. మనలను మన సంతానంను దీవించే దేవుడు. మరి అబ్రహాము దేవుని వెంబడించినప్పుడు పెద్ద వయసులో ఉన్నాడు. దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో ఉన్నందున దేవుడు ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. తర్వాత ఆయన సంతానమును ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రం వలె దేవుడు గొప్పగా అభివృద్ధిపరిచాడు. మరి అబ్రహాము చూపించిన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనను ఆయన సంతానాన్ని గొప్పగా దీవించాడు. తర్వాత అబ్రహాము సంతానము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించడం బట్టి వాళ్ళు కూడా ఎంతగానో దీవించబడ్డారు. అదేవిధంగా దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పెద్దలైనా పిల్లలైనా ఆశీర్వదించే దేవుడు. మరి సమూయేలు బాలుడుగా ఉన్నాడు. చిన్ననాటి నుండే దేవుని స్వరం విని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని అనుసరించాడు. అందుకే సమూయేలు గొప్పగా దీవించబడ్డాడు. మరి దావీదు అన్నదమ్ముల్లో చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని యందు హృదయానుసారుడుగా ఉండి గొప్పగా దీవించబడ్డాడు. తర్వాత దావీదును అతని సంతానమును దేవుడు అత్యధికంగా దీవించాడు. అందుకే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన యందు ఆశీర్వాదం పొందుకుంటారు. వారి సంతానం గొప్పగా వృద్ధి చెందుతారు. అదే ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి లూకా సువార్తలో మనం చదివినప్పుడు జకరియా అనే వృద్ధుడు యాజకుడుగా ఉన్నాడు. దేవుడు ఆయనను దర్శించి దీవించాడు. ఆయన సంతానముగా ఉన్న బాప్తీసమిచ్చు యోహాను దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు మార్గం సిద్ధపరిచాడు. వాళ్లే కాక సుమియోను, అన్న వంటి ప్రవక్తి పెద్దలు ఎంతోమంది దేవుని మరి విశ్వాసంతో భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి యేసుక్రీస్తుని ఎంతోమంది యవనస్తులు వెంబడించారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడికి ఎటువంటి భేదం లేదు. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా కూడా ఆయనను వెంబడించవచ్చు. ఎవరైనా కూడా ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకుంటారు. కాబట్టి విశ్వాసంతో ఆయనను అనుసరించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. అందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని మా సంతానాన్ని గొప్పగా వృద్ధి పొందించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.